ఇక్కడ వచ్చేసినటువంటి ప్రతి పాత్రికేయులు, మీడియా అందరికీ కూడా ముందు ధన్యవాదాలు. సో ఎడ్యుకేషన్ సంబంధించి ఎన్నో సంవత్సరాల నుంచి మన తెలుగు ప్రజలకి వివిధ రూపాల్లో, అంటే కాలేజీలకు వెళ్ళటం కానీ, స్కూల్స్కి వెళ్ళటం కానీ, రకరకాలుగా ఎంత చేయగలిగితే అంత నాకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ని బట్టి నెక్స్ట్ జనరేషన్స్ గా నాలెడ్జ్ మనం అందజేయడం జరుగుతుంది. సో ఈ ప్రయత్నంలో ఇప్పుడు హైదరాబాద్ లో కూడా జనరల్ గా ఒక ప్రైమరీ ఎడ్యుకేషన్ ద్వారా ఎన్నో వీడియోస్ మనం చేస్తూ హైదరాబాద్ లో కూడా చాలా మందికి మనం ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేస్తున్నాం. బట్ చాలా మంది వచ్చి కలవాలి, కలిసి చదువుకు సంబంధించి ఏదైనా సజెషన్ తీసుకోవాలంటే చాలా మంది హైదరాబాద్ రావాలన్నా కూడా చాలా మంది ఇబ్బంది పడతారు. పాపం అందరూ ఎఫర్ట్ చేసుకోలేరు, రాలేకపోవచ్చు. ఎప్పటి నుంచో విజయవాడలో కూడా ఏదైనా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అన్నారు. ఇప్పటి వరకు నేను ఎక్కడ ఎవరితోనూ కూడా అసోసియేట్ అవ్వలేదు. ఫస్ట్ టైం ఏంటంటే ఇక్కడ మన పై ఇంటర్నేషనల్ ఏదైతే మనకి ఎడ్యుకేషన్ ఉన్నారో సో అది ఇక్కడ మనం స్థాపించడం జరిగింది. పై ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ అనేది జనరల్ గా. సో ఇందులో నా ద్వారా అంటే పావని అని ఈవిడి మన స్టార్ట్ చేయడం జరిగింది. ఈవిడ సపోర్ట్ అంటే నేను చెప్పాను, నేనైతే ఇవన్నీ చేయలేను, కొంచెం లోకల్ గా ఏదన్నా చేస్తే బాగుంటుంది అని చెప్తే ఆవిడ ముందుకు వచ్చి మంచి సదుద్దేశంతో ఇక్కడ విజయవాడలో కూడా మనం చేస్తే బాగుంటుంది, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా మనం చేయాలి, ఆంధ్ర ప్రజలకి అందరూ కూడా మన అన్ని రకాల ప్లేస్లకి రాలేరు అని చెప్పిన ఉద్దేశంతో ఇక్కడ ఈ ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేయడం జరిగింది. దీని యొక్క మెయిన్ ప్రత్యేకత ఏంటంటే బేసికల్ గా అంటే ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ పర్స్పెక్టివ్ లో మనం మాట్లాడుకున్నట్లయితే వరల్డ్ లో ఉన్నటువంటి టాప్ 100 యూనివర్సిటీస్ మాత్రమే ఇక్కడికి పంపించి ఆ వెసులుబాటు కానీ ఆ ఇది కానీ ఉంటుంది. ఎక్కడా కూడా ఇండియాలో ఇప్పటి వరకు ఎక్స్క్లూసివ్ గా వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్ పంపించి ఆ యొక్క కన్సల్టెన్సీస్ కానీ ఏజెన్సీస్ కానీ లేవు. అన్ని రకరకాల ఏజెన్సీస్ వచ్చి రకరకాలుగా యొక్క పిల్లల యొక్క భవిష్యత్తుని జనరల్ గా ఇబ్బంది పెడుతున్నారు. చాలా మంది పాపం విదేశాలు వెళ్తున్నారు, ఇబ్బంది పడుతున్నారు, జాబులు రాక లోన్లు పెట్టి వెళ్ళి ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నారు. సో అలాంటివి ఏమీ లేకుండా జనరల్ గా చాలా మందికి నేను సుపరిచితమే. సో వరల్డ్ లో ఉన్నటువంటి టాప్ 100 యూనివర్సిటీస్ మాత్రమే అన్ని రకాలుగా అటు బిజినెస్ కోర్సెస్ కానీ, లేకపోతే ఇంజనీరింగ్ కోర్సెస్ కానీ, మెడికల్ కోర్సెస్ కానీ, నాన్ బయోలాజికల్ రిలేటెడ్ కోర్సెస్, అగ్రికల్చరల్ కోర్సెస్, ఆల్ రిలేటెడ్ కోర్సెస్ జనరల్ గా అటు 10th క్లాస్ తర్వాత వెళ్లే అవకాశాలు, 12th తర్వాత వెళ్లే అవకాశాలు ఉంటాయి, అలాగే గ్రాడ్యుయేషన్ తర్వాత ఉంటాయి, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత అలాగే పిహెచ్డీకి ఉంటాయి. ఇవన్నీ కూడా బెస్ట్ యూనివర్సిటీస్ కి ఎంత అవకాశం ఉంటే అంతవరకు కూడా పిల్లల్ని మనం పంపిస్తే ఈ సంస్థ ద్వారా బాగుంటుంది. ఏదన్నా ఒక సిస్టమైజ్డ్ ఆర్గనైజేషన్ ఏదన్నా ఒక పెడితే బాగుంటుంది. జనరల్ చాలా మంది సలహా వస్తారు, అడుగుతున్నారు, సార్ మీరు కాలేజెస్ చెప్తారు కానీ జనరల్ అప్లికేషన్స్ పెట్టడం ఎవరికి రాదు, పంపించడం అవ్వట్లేదు, సో ఏదో ఒకటి మీరు చేయాలని చెప్పేసి ఎన్నో సంవత్సరాల నుంచి చాలా మంది అడుగుతున్నారు నన్ను. సో దానికే ఈ ప్లాట్ఫామ్ మనం ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. డెఫినెట్ గా స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో కొంచెం బెటర్ గా చదివి అంబిషన్స్ ఉండి చక్కగా మంచి స్కాలర్షిప్ తో 100% స్కాలర్షిప్ తో కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అలాంటి వాళ్ళందరికీ కూడా డెఫినెట్ గా ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అవ్వాలి. సో ఇది డెఫినెట్ గా స్టార్ట్ చేయడం శుభ సూచకం. డెఫినెట్ గా ముందుకు రావడం, పావని గారు కూడా ముందుకు వచ్చి ఇలాంటి ప్రోగ్రామ్, ఇలాంటి ఒక మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, విజయవాడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు కూడా మనం చేస్తే బాగుంటుంది అని చెప్పి ఎంతో కాలం నుంచి డిస్కషన్ జరుగుతుంది. ఆవిడ అడుగుతున్నారు, సరే చేద్దాం అని చెప్పి నేను ముందుకు ఎలా గెంటుకు వస్తున్నాను. డెఫినెట్ గా ఇది మరింత ముందుకెళ్ళాలి, ఇక్కడ ఉన్న ప్రజలకు మరింత ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇది మరింత ఎదగాలని కోరుకుంటూ, సో బెస్ట్ ఆఫ్ లక్. అంటే ఈ యొక్క పై ఎడ్యుకేషన్ ఇంటర్నేషనల్ లో మరింత ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే పావని గారు కూడా మంచి పొజిషన్ లో ఉండి ఆవిడ ఆ జాబ్ కూడా వదులుకుని సో ఇక్కడ ప్రజలకు ఏదో చేయాలి అన్న ఒక రకమైనటువంటి ఎంతూజియాజం ఉంది. డెఫినెట్ గా ఎంతో కొంతమందికి ఈ యొక్క పై ఇంటర్నేషనల్ ద్వారా మేలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.